మేడం కేవలం ఎమ్మెల్యేలతో పాటు కోటి ప్రతినిధులకు సంబంధించిన ఉద్యోగస్తులు మరియు సంఘ సభ్యులు ఇతర మహిళలతో పాల్గొనబోతున్నారు. నిరుపేదలకి అండగా ఉంటాము. ఇదే మా జనరల్ ప్రతిజ్ఞ. అలాగే ఈ కార్యక్రమం తర్వాత కొత్తపల్లి అన్నవారి వర్తంలో ప్రతి ఒక్కరు కూడా అపరిచయంగా వినండి. వాళ్ళని వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ పట్ల ఏదో వాళ్ళతో మాట్లాడుకుంటారు, వాళ్ళతో మాట్లాడుకుంటారు. మాట్లాడాలి వాళ్ళు ముందర కూర్చున్నారు కదా, వాళ్ళ జీవితం ఏంది, ఆడవాళ్ళ గురించి వాళ్ళ ఆలోచన ఏంది వాళ్ళు చెప్పని ఉంది సుడోకో. ఇది ముందు ఇంతవరకు కూడా సంఘాల్లో ఉండేవారు, అలా మహిళలందరూ కూడా మహిళ యొక్క ప్రత్యేకత తెలియజేస్తూ ఈ దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామని తెలియజేస్తూ మహిళలకు ఒక ప్రత్యేకత ఉండాలి, వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్కరు గుర్తించాలి. అట్లాగే ప్రతి మహిళ కూడా ఈ రోజున మహిళలకు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. డ్వాక్రా సంఘాలు ఎవరు మొదలు పెట్టినారమ్మా? గట్టిగా చెప్పాలా, గట్టిగా చెప్పాలి. ఇంతమంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టినారు. ఈ రోజున మహిళా సాధికారికత, ఆర్థికంగా మహిళలు కూడా బలపడల్లా, సమాజంలో ఒక పరాన్న జీవులుగా మహిళలు చిత్రీకరించేటువంటి పరిస్థితుల నుంచి వాళ్ళు మగవాళ్ళ కంటే ఏ రకంగానూ తక్కువ కాకూడదు. ఇంట్లో మగతోడు కోల్పోయినప్పుడు కూడా ఆ కుటుంబ బాధ్యతని మహిళలు సమర్థవంతంగా నిర్వహించగలరని చెప్పేసేటువంటి ఒక విధానానికి నాంది పలికిండేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం డ్వాక్రా మహిళా సంఘాల ద్వారా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తిలో బిడ్డలతో కొడుకులతో పాటు సమాన హక్కు ఉండాలని ఆలోచన తీసుకొచ్చి దాన్ని చట్టం చేసినటువంటి ఘనత కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈసారి ఏర్పడినటువంటి ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ కూడా మహిళల్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికలప్పుడే మేనిఫెస్టోలో స్త్రీశక్తి పథకాన్ని రూపొందించిందంటే అది చంద్రబాబు నాయుడు గారికి మీ పట్ల మహిళా సమాజం పట్ల ఉన్నటువంటి ఒక గౌరవాన్ని, ఒక బాధ్యతను తెలిసేటువంటి విధానాన్ని స్పష్టంగా ప్రభుత్వం ముందే చెప్పినటువంటి పరిస్థితుల్ని మీరు అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. అర్థం చేసుకొని 10 మందికి తెలియజెప్పమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. స్త్రీశక్తి ద్వారా బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, మీకంతా మంచి జరిగిందా చెడ్డ జరిగిందమ్మా? వెనకల వాళ్ళు అసలు మాట్లాడటం లేదు, వినపడలేదేమో. ఏమ్మా, ఉచిత బస్సు ప్రయాణం మీకు మంచి చేసిందా చెడ్డ చేసిందా? గట్టిగా చెప్పాలా మీరు. అంత్యస్థాయిలో తల్లికి వందనం. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి డబ్బులు ఇచ్చిండేది మీకు మంచి చేసిందా మహిళలకి చెడ్డ చేసిందా? ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి తెలియజెప్పాలని చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
పెనుభారంగా మారినటువంటి గ్యాస్ ధర ఇబ్బందికరంగా ఉండకూడదనే ఆలోచనతోనే ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చినటువంటి కార్యక్రమము మీ కుటుంబ ఆర్థిక పరిస్థితుల మీద ఒత్తిడి తగ్గించినటువంటి విధానాన్ని మీరు ఒకసారి అర్థం చేసుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మహిళలు అనేవాళ్ళు ఎప్పుడు కూడా పెద్ద మనసు ఉండేవాళ్ళు, ఓర్పుకు ప్రతిరూపం లేదు. నేను ఏదైనా వచ్చే జన్మ అంటూ ఉంటే పుట్టలంటే ఆడపిల్లగానే పుట్టాలి అనుకుంటా, మగవాడికి పుట్టాలి అనుకోండి. మగవాడికి మామూలుగా అతని వ్యక్తిగతమైనటువంటి స్వార్థం ఉంటుంది, కానీ మహిళలకు కుటుంబ పరంగా స్వార్థం ఉంటుంది. నా భర్త, నా బిడ్డలు, నా కుటుంబం అనే ఆలోచన ఉంటుంది. అంత పెద్ద బుద్ధి మాకు ఇవ్వాలా భగవంతుడు. కాబట్టే మీరెప్పుడు ద్వైవ స్వరూపులు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలా, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేయాలి.